శ్రీకాంత్ అని ఒక న్యాయవాది, ఉద్యమకారుడు, త- నిరుద్యోగ జేఏసీ వ్యవస్థాపకుడు. మీతోటి న్యాయవాదిగా మీతోటి సంభాషించాలన్న ఆసక్తితోటి ఫోన్ చేశారు. శ్రీకాంత్ గారు నమస్కారం. నమస్తే అరుణ. యా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు, బాగున్నారా? గుడ్ ఈవినింగ్ రగన, చాలా సంతోషం మీరు కూటమి వంద తప్పుల కార్యక్రమానికి రావడం. మీరే కరెక్ట్ వ్యక్తి. కేసీఆర్ ని ఓడగొట్టిన వ్యక్తులు ఆ గొంతుగా మీరే ఉన్నారు, మేము చూసినాం. ఈ వేదిక ద్వారా మీకు ఒక సన్నివేశాన్ని గుర్తు చేయాలనుకుంటున్నా. మీరు ఉప ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు మీరు గెలవాలని చెప్పేసి ఇక్కడ ఓజీ నుంచి బుల్లెట్ మీద దుబ్బాకకు వచ్చి నేను ప్రచారం చేయడం జరిగింది. ఆ అనుభవం గుర్తొస్తుంది. ఆ రోజు దుబ్బాకలో నేను చూసినటువంటి జన ప్రభావం కావచ్చు, లేదా మీరు గెలవాలనే ఆలోచన కావచ్చు. అక్కడ మారుమూల అడవి ప్రాంతంలో ప్రశ్నించే గొంతు రఘునందన్ రావు గెలవాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నటువంటి సందర్భాలు. ఎందుకంటే నేను ఉండేది అంబర్పేట. ఇక్కడ అర్బన్ లో బీజేపీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, కానీ రూరల్ లో చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఆ వాతావరణాన్ని నేను అక్కడ చూడడం జరిగింది. మీలాంటి వ్యక్తి గెలవాలనుకోవాలని చాలా మంది అనుకున్నారు, కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఈసారి మిమ్మల్ని ఓడగొట్టడం అనేది అక్కడ ప్రజలు చేస్తున్నారు తప్పుగా మేము అనుకుంటున్నాం. కానీ కేసీఆర్ ని ఓడగొట్టడంలో మీరు ఎంత ముఖ్య పాత్ర పోషించినారో, కానీ కవితక్క విషయంలో మీరు ఒక అడుగు వెనుకకేస్తారని అనుకుంటున్నారు సమాజం. దాంట్లో మేము కూడా ఉన్నాం. ఎందుకంటే కవిత అరెస్ట్ అవుతుందని వినిపించినటువంటి వాదనలో మీ గొంతున్నది, సంజయ్ అన్న గొంతున్నది. మాలాంటి కులమైనటువంటి యువకులం అందరం కూడా మీలాంటి వ్యక్తులు రేపు ప్రజాపాలనలో ఉంటారు అనుకున్నాం. కానీ ఈరోజు అక్కడ బీజేపీ రాకపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతని క్యాచ్ చేసుకోవడం అనేది మాకు కొంచెం బాధగా అనిపిస్తా ఉన్నది. నిరుద్యోగులుగా సుమారుగా 9 ఏళ్ళకెళ్ళి కేసులు పెట్టుకుని అనుభవిస్తున్న వ్యక్తులుగా మాకు కూడా కొంచెం బాధ ఉంది. కానీ ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ అయినా సరే దయచేసి మా యువకులానికి కొంచెం ప్రోత్సాహం ఇస్తూ మీరు రేపు రాబో ప్రభుత్వంలో ఉండాలి. మీలాంటి గొంతుగా ఈ ప్రజా ప్రభుత్వానికి ఒక వేదిక కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్, మీ అభిమానానికి ధన్యవాదాలు శ్రీకాంత్. అయితే మీరు నాతోటి న్యాయవాదిగా కూడా ఉన్నా అని చెప్తున్నారు కాబట్టి శ్రీకాంత్, ఒక విజ్ఞప్తి మీ ద్వారా ప్రేక్షక లోకానికి అందరు కూడా. ఒక అపోహని తెలంగాణ సమాజంలో నమ్మించడం లోపల కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు సక్సెస్ అయినాయని నేను అనుకుంటాను. చదువుకున్న మిత్రుడు శ్రీకాంత్ లాంటి వాళ్ళు కూడా నమ్మేటువంటి పరిస్థితిని తెలంగాణ సమాజం లోపల కొన్ని ఏజెన్సీస్ పని కట్టుకొని వాటిని సక్సెస్ చేసినాయని అనుకుంటాను. నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వచ్చింది అన్నట్టు ఇప్పుడు శ్రీకాంత్ గారు అడిగినారు, కవితను అరెస్ట్ చేయకపోవడం లోపల మీరు వాళ్ళు కలిసి ఉన్నారనేటువంటి ఒక అపోహ సమాజంలో వచ్చిందన్న, దానివల్ల నష్టం జరిగిందని. అనిల్ గారు, నేను మీ ద్వారా ప్రేక్షక లోకానికి అందరూ కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి. ఏ ఈడీ అయితే కవితను ఆఫీస్కి పిలిచిందో అదే ఈడీ అంతకంటే 6 నెలల ముందు శ్రీమతి సోనియా గాంధీ గారిని, ఏఐసిసి అధ్యక్షురాలిని కూడా ఈడీ ఆఫీస్కి పిలిచినారు సార్. అదే ఈడీ గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని కూడా అదే ఈడీ ఆఫీస్కి పిలిచింది సార్. శ్రీమతి ప్రియాంక గాంధీ గారి భర్త రాబర్ట్ వాద్రాను కూడా పిలిచి 8 గంటలు ఇంట్రాగేషన్ చేసినామని చెప్పి చేసి పంపించినారు సార్. సో సోనియా గాంధీ గారిని అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ఒకటేనో, రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయలేదు కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ఒకటేనో ఎవరు ప్రచారం చేయలేదు. అదే సందర్భంలో కానీ దురదృష్టం ఇప్పుడు శ్రీకాంత్ ప్రశ్నతో ఒక చిన్న విషయం ఉంది. కవిత అరెస్ట్ కాబోతుంది అని రఘునందన్ రావు మాట్లాడారు, కవిత అరెస్ట్ కాబోతుందని సంజయ్ మాట్లాడారు, కవిత అరెస్ట్ కాబోతుందని అరవింద్ మాట్లాడారు. ఈ ముగ్గురు ప్రధానమైనటువంటి నాయకులు మాట్లాడిన నేపథ్యంలో కవిత అరెస్ట్ కాబోతుంది అని తెలంగాణ సమాజం నమ్మింది. ఎందుకంటే బీజేపీలో ముఖ్యమైనటువంటి ముగ్గురు నాయకులు మాట్లాడారు కాబట్టి. ఇప్పుడు కూడా ఈ ముగ్గురు నాయకులు కానీ ఈడీ కానీ కవితను అరెస్ట్ చేయమని చెప్పట్లేదు. రఘునందన్ రావు ఏ రోజు కూడా నేరుగా ప్రెస్ మీట్ పెట్టి రేపు కవిత అరెస్ట్ అవుతుందని చెప్పలేదు. కానీ ఇట్లే మీడియా మిత్రుల దగ్గరికి వచ్చినప్పుడు, ఛానల్స్లోకి వచ్చినప్పుడు ఒక ప్రశ్న వస్తే ఒక అడ్వకేట్గా నేను ఆ రోజు చెప్పింది ఏంటంటే, మిగతా ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తున్న పరిణామ క్రమంలో కోర్టు ముందు ఉంచినటువంటి కాగితాలు, సాక్ష్యాలు, ఆధారాలని గమనంలోకి తీసుకొని ఒక అడ్వకేట్గా నేను చెప్పదలుచుకున్నది, కవిత గారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు, ఆధారాలు కనబడుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో కవిత గారు కూడా అరెస్ట్ అవుతారు. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. ఆ రోజు కట్టుబడి ఉన్నా, ఈ రోజు కట్టుబడి ఉన్నా, రేపు కూడా ఆ మాట జరుగుతుంది అనేటువంటి విశ్వాసం నాకుంది. బట్ దురదృష్టం ఏంటంటే మేము బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి కొన్ని రకాలుగా దాన్ని దుష్ప్రచారం చేయడం వల్ల అంటే ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో జరిగినటువంటి ఘటనలన్నీ. అందుకని అన్న నేను ఒక లైన్ నేను చెప్పి ముగిస్తా. సోనియా గాంధీ గారిని పిలిచారు, దాన్ని ఎవరు తప్పుపట్టలేదు. రాహుల్ గాంధీ గారిని పిలిచినారు, దాన్ని ఎవరు తప్పుపట్టలేదు. రాబర్ట్ వాద్రా గారిని పిలిచినారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేయకపోతే మరి కాంగ్రెస్ బీజేపీ పొత్తు, కాంగ్రెస్ బీజేపీ కొల్యూడ్ అయినటువంటి చర్చ దేశంలో జరగలేదు. ఇతర ప్రతిపక్ష పార్టీలు, ప్రాంతీయ పార్టీలు చెప్పలేదన్న. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఉద్దేశపూర్వకంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటువంటి ఒక ప్రచారం ద్వారా ప్రజల్ని నమ్మించడం లోపల కొంతమంది సక్సీడ్ అయినరన్న.
అది దురదృష్టకరం. అట్లా జరగకుండా ఉంటే బాగుండేది అనేది నా ఆశ. యా